ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అంతా మాట్లాడుకునే రోజుల్లో మీరు ఒక సభ నిర్వహించారు తిరుపతిలో అనుకుంటాను. మహానాడు ఫిజికల్గా పెడితే పెట్రోల్ ఖర్చు అవుతుంది, డీజిల్ ఖర్చు అవుతుంది, అది ఖర్చు అవుతుంది, ఇది ఖర్చు అవుతుందని మీ యొక్క ఖర్చులు తగ్గించుకున్న మీరు మీ తెలివితేటలను గమనించమని నేను ప్రజలను కోరుతా ఉన్నా. ప్రజల డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో మాత్రం తిరుపతిలో పెద్ద ఎత్తున మీరు మీటింగ్ పెడతారు. ఎంతమంది వచ్చారో మీ ఇష్టం, మీ అంకె మీరు చెప్పుకోండి. ఏమేమి తీర్మానం చేశారో మీరు చెప్పుకోండి. నాకేం కనపడలే. జగన్మోహన్ రెడ్డి గారిని తిడ్డం తప్ప, లేకుండా ఆయన పేరు లేకుండా ఎవరూ మాట్లాడలేదు. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఒప్పుకొని ఉన్నారేమో పాపం, ఎందుకంటే అతని పేరు చెప్పకుండా వీళ్ళు మాట్లాడడం లేదు. అక్కడ మీరు పెట్టుకున్న పేరు ఏంటంటే మేము వెన్నుపోటు చేశారు ప్రజలకి అంటే మాకు మేము చెప్పగలం. మీరు ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉన్న 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి ఈ నిమిషానికి కూడా పెన్షనీలే, నిరుద్యోగ భృతి 3000 ఇయ్యలే, వరుసగా జాబ్ క్యాలెండరీలే, ఇప్పటికీ చిన్నపిల్ల స్కూల్ పిల్లలకి బ్యాగులీలే, మళ్ళీ ఆడబిడ్డ నిధికి నాగే డబ్బులు లేవంటా ఉన్నారు మీరు. ఆ మీటింగ్లో నుంచే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, లేక చెప్పడానికి చేయడానికి మధ్యలో చాలా తేడా ఉంటుందంటే మిమ్మల్ని చూసి మీరే ఎగ్జాంపుల్గా పనికొస్తారు. ఆ రోజు మంత్రివర్గంలో అబ్బా పెట్రోల్ డీజిల్ గురించి ఎంత మాట్లాడారు మీరు. సైకిల్లో పోండి, శుక్రవారమో శనివారం బండ్లు మానేయండి, ఒక్కరే పోండి, వీలైతే ఇంకోని పట్టుకొని పోండి అని ఇట్లా మాట్లాడారే. ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ ఫ్లైట్ కాలంగా నడిచే రోజులు చూస్తూ ఉన్నాం. దయచేసి వచ్చే తరాలకు కాస్త మంచి బుద్ధి నేర్చుకునే విధంగా ప్రవర్తన ఉండమని నేను కోరుకుంటా ఉన్నా. మీ సమావేశం పేరు, విజయోత్సవ సమావేశం పేరు మీరు నమ్మకం అని పెట్టుకున్నారు. సంక్షేమ అభివృద్ధి నమ్మకం అని పెట్టుకున్నారు. ఎంత నమ్ముతున్నారో ప్రజలన్నది మొన్న జరిగిన 2 సంవత్సరాల వెన్నుపోటు దినోత్సవం జరిగిన ప్రజలు బయటకు వచ్చినాక చూసి అర్థమవుతుంది మీకు. ప్రజలు మీ పట్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అనుకుని బయట రోడ్ల మీదకి వస్తూ ఉన్నారో. మిమ్మల్ని నమ్మని చెప్తారు మీరు, ఎందుకంటే సూపర్ 6 అయిపోయింది, నమ్మండి, నమ్మకపోతే కేసులు పెడతాం. డిఎస్సి చాలా పారదర్శకంగా నిర్వహించాం, మీరు నమ్మకపోతే అడిగితే కేసులు పెడతాం. మరొకసారి నమ్మండి, 2 ఏళ్ళు సంక్షేమం విపరీతంగా చేశాను నేను, ఫీ రియంబర్స్మెంట్ గట్లే. ఒక ఆయన మన ఎవరెవరో మాట్లాడుతున్నారు, ఇదే మా పథకమా ఇదే అని. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఈ పథకాలకు అదనంగా ఇస్తామని చెప్పారు మీరు, నాకు బాగా గుర్తుంది. ఒక ఆయన అయితే ఇల్లు తిరిగి 15,000 అని, ఒక ఆయన 8,000 ఇచ్చినారు, 9,000, 12,000 ఈ సంవత్సరం మళ్ళీ దానికి పెండింగ్, ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు మీరు. ఆర్టీసీ కూడా పాపం ఏమైనా కొత్త బస్సులు కొంటే కొత్త ఎంప్లాయీస్ని తీసుకుంటారు. ఆర్టీసీ భూముల పైన కన్నేసిన మీ కూటమి ప్రభుత్వం ఆర్టీసీ భూముల్ని ప్రైవేటు పరం చేయబోతోందని వాళ్ళు నమ్ముతా ఉన్నారు. అట్లాగే మీరు ఒకసారి డిఫాక్టో ముఖ్యమంత్రి గారు ఇంకొకసారి, మీరేమో ఎకరాకు 99 పైసలకు అమ్మితే గేమ్ చేంజర్ అంటే 99 పైసలకు ఎంతైనా అమ్ముతాం అని ఇంకొక ఆయన మాట్లాడతాడు. నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను, సంక్షేమం అభివృద్ధి ఎక్కడ నాకే కనపడ్డంలే. ఎక్కడ కూడా రావడం, టెంకాయ కొట్టడం, పోవడం, ఒక ప్రకటన ఇవ్వడం, ఆ ప్రకటనలో కూడా మీకు కావాల్సిన వాళ్ళకి పెద్దగా యాడ్లు ఇవ్వడం, దాంట్లో ఎక్కడ మీకు ఇబ్బంది వస్తుందో మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతారో అని మా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించుకోవడం. ఒక్క మాట స్పష్టంగా చెప్పగలను నేను, మీరు నమ్మకమేమో కానీ ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని అమ్మకానికి పెట్టారు మీరు అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. సంక్షేమం లేదు, చూపించండి. పెన్షన్లు ఇచ్చినాం అనే ఒక మాట నేను ఎప్పుడు చూడలే. ప్రతి నెలా పెన్షన్ పోయి ఇంట్లో ఇచ్చినవాడు అదొక వార్త వస్తుంది అనుకుంటారేమో మీరు. సంతృప్తంగా శాచ్యురేషన్ మోడ్లో సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన వాళ్ళుగా మేమైతే ఏనాడు పోలేదు. ఏదో స్టార్టింగ్ రోజు పోయినట్లున్నాం చూస్తే అక్కడికి. కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒక్కటే,
ఊరికే నమ్మండి 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 నమ్మకం మేము అనేది ఒక పేర్లా పెట్టేస్తారు మీరు. ఈ రోజున రాయలసీమ ప్రజల యొక్క ఆకాంక్షల్ని మీరు వెక్కిరిస్తూ ఉన్నారు. మీ ఆలోచనలేకే రావడం లేదు. కృష్ణా నీళ్ళ కష్టం వస్తే రాయలసీమ ప్రాంతం మొత్తం గుంటూరు వరకు ఇబ్బంది పడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.